अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वहीं होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हमसा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి. నేనొక ఆత్మను. జ్యోతి స్వరూపాన్ని, మెరిసే నక్షత్రాన్ని, ప్రకాశ స్వరూపాన్ని, నేను సతోగుణి ఆత్మని. సుఖ స్వరూపాత్మని. సుఖం నా స్వగుణం. సుఖం నా యొక్క స్వధర్మం.
ఆత్మ సుఖాన్ని కోరుకుంటుంది. కానీ ఈ ప్రపంచంలో మనం చూసే సుఖాలు అల్పకాలిక సుఖాలు. మనం చూసే సుఖాలు ఇంద్రియ సుఖాలు. నేను ఎప్పుడైతే మంచి దృశ్యాలను చూశానో, గుర్తు తెచ్చుకోండి, జీవితంలో చూసిన మంచి దృశ్యాలని. అది నా కళ్ళకి సుఖాన్ని ఇచ్చాయి. ఆ దృశ్యం చూసినంతసేపు కళ్ళ సుఖాన్ని నేను పొందాను. మంచి మాటలు, మంచి పాటలు, మంచి వాయిద్యాలు విన్నప్పుడు నేను చెవులతో సుఖాన్ని పొందాను. నేను ఆత్మని. చెవుల విందును అనుభవించాను. పాట విన్నంతసేపు, మాటలు విన్నంతసేపు ఆ సంగీతం నన్ను మైమర్పింపచేసింది. జీవితంలో నేను ఎన్నో రుచికర పదార్థాలను తిన్నాను. అవన్నీ నా నాలికను సుఖపెట్టాయి. రుచి నాలికను సుఖవంతంగా చేసింది. సుగంధం నా ముక్కుని సుఖవంతంగా చేసింది. దుర్గంధం రాగానే అందుకే నేను ముక్కు మూసుకుంటాను. అది నాకు దుఃఖాన్ని ఇస్తుంది. చేతులతో దానం చేసినప్పుడు, శ్రేష్ఠ కర్మలు చేసినప్పుడు నేను చేతులతో సుఖాన్ని పొందాను. కానీ ఇవన్నీ ఇంద్రియ సుఖాలు. ఈ సుఖాలు నా జీవితంలో కొద్ది సమయమే నేను అనుభవించాను. సదా ఈ సుఖాన్ని అనుభవించలేకపోయాను. ఆరోగ్యవంతమైన శరీరం నాకు సుఖాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు నా సంపత్తి కూడా నాకు సుఖాన్ని ఇచ్చింది. అంతేకాదు, సంబంధికులు కూడా నాకు సుఖాన్ని ఇచ్చారు. ఆ పరిస్థితులు కూడా నేను జీవితంలో అనుభవం చేశాను. కానీ అవన్నీ అల్పకాలికమే. ఇప్పుడు నేను సదాకాలిక సుఖం కోసం
నా తండ్రి సుఖ సాగరుడి దగ్గరికి వెళ్తాను. నేను ఆత్మని సుఖ స్వరూపాన్ని, నా తండ్రి సుఖ సాగరుడు. సుఖ సాగరుడి యొక్క సుఖవంతమైన కిరణాలు నన్ను అటువైపు ఆకర్షిస్తూ ఉన్నాయి. నేను ఈ దేహాన్ని, అల్పకాలిక సుఖ ప్రపంచాన్ని వదిలి ఆకాశాన్ని దాటుతూ నా ఇల్లైన నా సుఖ సాగరుని దగ్గరికి వెళ్తున్నాను. పరంధామం, శాంతిధామానికి చేరుకుంటున్నాను. ఈ బంగారు వర్ణం గల దివ్య ప్రకాశంతో నిండిన ఈ ప్రపంచం శాంతితో పాటు నాకు సుఖాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో నేను విశ్రాంతిని పొందుతున్నాను. సుఖ సాగరుడికి సమీపంగా వెళ్తున్నాను. సుఖ స్వరూపాత్మని నేను సుఖ సాగరుడి యొక్క సన్ముఖంగా ఉన్నాను. సుఖ సాగరుడి యొక్క అవినాశి సుఖం కిరణాల రూపంలో నా వైపుకి ప్రసరిస్తుంది. సుఖ కిరణాలు నా పైన పడుతూనే ఆత్మ చాలా సుఖాన్ని అనుభవిస్తుంది. బాబా యొక్క ప్రేమ నాకు సుఖాన్ని ఇస్తుంది. భగవంతుడి శక్తి నాకు సుఖాన్ని ఇస్తుంది. ఆ ప్రేమలో శక్తిని, సుఖాన్ని అనుభవం చేస్తూ నేను లీనమైపోతున్నాను. భగవంతుడి యొక్క జ్ఞాన ప్రకాశం, సత్య జ్ఞానం యొక్క కిరణాలు అవి కూడా నాకు సుఖాన్ని ఇస్తున్నాయి. బాబా నుండి వెలువడే పవిత్రత, పవిత్ర కిరణాలు నాకు సుఖాన్ని ఇస్తున్నాయి. ఈ శాంతి ధామంలో శాంతి సాగర్ ఎదుట ఎంతో సుఖాన్ని పొందుతున్నాను. ఇది అతీంద్రియ సుఖం. ఈ సుఖానికి హద్దులు లేవు. ఈ సుఖం ఒక్కసారి పొందితే ఎవ్వరు వదలరు. ఇది అవినాశి సుఖం. ఈ సుఖం
సదాకాలిక సుఖం. ఈ సుఖాన్ని పొందుతూ పొందుతూ సుఖస్వరూపైన ఆత్మనైన నేను సుఖసాగరుడి యొక్క ప్రాప్తి, సుఖసాగరుడు తయారు చేసిన సుఖ ప్రపంచానికి వెళ్తున్నాను. సుఖసాగరుడు నాకు అతీంద్రియ సుఖమే కాదు, ఇంద్రియ సుఖాన్ని కూడా ఇచ్చాడు. నాకు ఇంద్రియ సుఖాన్ని ఇవ్వడం కోసం సుఖ ప్రపంచాన్ని తయారు చేశాడు. సుఖసాగరుడైన నా తండ్రి సుఖ ప్రపంచాన్ని నాకు వారసత్వంగా ఇస్తూ ఉన్నాడు. అతీంద్రియ సుఖం అనుభవం చేస్తూ చేస్తూ సుఖసాగరంలో మునిగిన నేను సుఖ ప్రపంచానికి, సత్యుగానికి, స్వర్ణిమ ప్రపంచానికి వెళ్తున్నాను. స్వర్ణిమ ప్రపంచంలో గర్భమహల్ నుండి మొదలు పెడితే అంతా సుఖమే. గర్భం కూడా నాకు సుఖాన్ని ఇస్తుంది. నేను దేవాత్మగా జన్మం తీసుకుంటున్నాను. అక్కడ నేను గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ చాలా సంపన్న స్థితిని అనుభవం చేస్తున్నాను. ఆ సుఖ ప్రపంచంలో అప్రాప్తే లేదు. అనంతమైన సంపత్తి, లెక్క పెట్టలేనంత సంపత్తి. అందుకే సంపత్తితో అక్కడ సంపూర్ణ సుఖం. ఆ సంపత్తిని దోచుకునే వారు కూడా ఉండరు. అందుకే సంపూర్ణ సుఖం. అక్కడ ఆ దేవతా శరీరం, కంచన్కాయ, నిరోగి శరీరం కూడా నాకు సుఖాన్ని ఇస్తుంది. ఆ శరీరంతో నేను ఎప్పుడు దుఃఖాన్ని అనుభవించను. ఆ శరీరం నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అక్కడ నేను శారీరక సుఖాన్ని పొందుతాను. అక్కడ సత్యుగంలో, స్వర్ణిమ కాలంలో మానవులందరూ 16 కళల సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారులుగా, మర్యాద పురుషోత్తములుగా, అహింస పరమధర్ములుగా, సర్వగుణ సంపన్నులుగా ఉంటారు. పరస్పరం ఒకరికొకరు సుఖాన్ని ఇచ్చుకుంటారు. అందుకని సత్యుగంలో సంబంధ సుఖం కూడా ఉంటుంది. ఇక ప్రకృతి గురించి ఏమని మాట్లాడాలి? ఆ సుందరమైన ప్రకృతి
పచ్చిక బయళ్ళు, రంగురంగుల పూలతో నిండిన పూల తోటలు, పండ్ల తోటలు, సుగంధాన్నిచ్చే సరస్సులు, రకరకాల సుందర పక్షులు, రకరకాల సుందర ఆకృతి కలిగిన పర్వతాలు అన్నీ సుఖాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రకృతితో కూడా సంపూర్ణ సుఖం అనుభవం చేస్తాం. సత్యుగంలో శారీరక సుఖం, సంపత్తి సుఖం, సంబంధాల సుఖం, ప్రకృతి సుఖం, అన్ని రకాల సుఖాలు. అంతేకాదు, సైన్స్ కూడా అక్కడ రిఫైన్ సైన్స్, అక్కడ పుష్పక విమానాలు కూడా సుఖాన్ని ఇస్తాయి. అక్కడ ఉండే సాధనాలన్నీ కూడా సుఖాన్ని ఇస్తాయి. సాధనాలతో కూడా సుఖం పొందుతాం, ఎందుకంటే రిఫైన్ సైన్స్. భగవంతుడు నాకు ఎంత సుందర ప్రాప్తినిచ్చాడు. ఎన్నో జన్మలు ఇలాంటి సుఖాన్ని నేను పొందుతాను. 21 జన్మలు సంపూర్ణ సుఖం అనుభవం చేయండి. ఆ సుఖ ప్రపంచం యొక్క సుఖంలో నిమగ్నమవ్వండి. అసలు దుఃఖం అనే శబ్దమే లేదు. అలాంటి సుఖ ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో ఇంద్రియ సుఖమే, కానీ ఈ సుఖం సదాకాలికంగా నాతో ఉంటుంది. ఎందుకంటే ఇది సుఖ సాగరుడి యొక్క రచన. ఈ సృష్టి నాకు చాలా సుఖాన్ని ఇచ్చింది. ఒకప్పుడు ఈ సృష్టి ద్వారా, ఈ ప్రకృతి ద్వారా, ఆత్మల ద్వారా ఎంతో సుఖాన్ని నేను పొందాను. తిరిగి మళ్ళీ నేను పొందిన సుఖాన్ని రిటర్న్ ఇవ్వడానికి సుఖసాగరుడు బాబా నాకు బాధ్యత ఇస్తున్నాడు. సంగమ సమయంలో సుఖసాగరుడు బాబా నుండి సుఖాన్ని పొందుతూ నా సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా నేను నా చుట్టూ ఉన్న వారికి సుఖాన్ని ఇస్తాను. బాబా నుండి పొందిన సుఖాన్ని నేను విశ్వాత్మలకి పంచుతాను. దుఃఖి ప్రపంచాన్ని సుఖంగా మార్చడం
ఇప్పుడు నా బాధ్యత ఈ సమయంలో ఇంద్రియ సుఖాలతో వైరాగ్యం తెచ్చుకొని నేను అతీంద్రియ సుఖంలో ఉండాలి. అప్పుడే నేను విశ్వాత్మలకి సుఖాన్ని ఇవ్వగలను. అతీంద్రియ సుఖం, సత్య జ్ఞానం రాజయోగంలోనే నేను పొందుతాను. అందుకే నేను జ్ఞానిగా, యోగిగా అయ్యే లక్ష్యాన్ని తీసుకున్నాను. నేను అతీంద్రియ సుఖం పొందుతూ విశ్వాత్మలకి సుఖాన్ని ఇస్తూ ప్రకృతిని కూడా సుఖపెడుతూ, ప్రకృతి కూడా నాకు ఎంతో సుఖాన్ని ఇచ్చింది. రిటర్న్లో నేను కూడా దానికి సుఖాన్ని ఇవ్వాలి. ప్రకృతిని కలుషితం చేయకూడదు. నా సంకల్పాలతో కూడా నేను కలుషితం చేయకూడదు. నా కర్మలతో, మాటలతో కూడా కలుషితం చేయకూడదు. అప్పుడు మళ్ళీ ఈ ప్రకృతి నాకు సుఖాన్ని ఇస్తుంది. బాబా నుండి పొందే అతీంద్రియ సుఖాన్ని ప్రకృతికి, శరీరానికి, విశ్వాత్మలకి ఇస్తూ ఇస్తూ నేను ఇప్పుడు సుఖ ప్రపంచాన్ని తయారు చేస్తాను. అందరూ కోరుకునే సుఖ ప్రపంచం మళ్ళీ తిరిగి వస్తుంది. గడిచిపోయిన ప్రపంచం, స్వర్ణిమ కాలం, సత్యుగం తిరిగి మళ్ళీ ఈ సృష్టిలోకి వస్తుంది. ఈ విషయాన్ని నేను అందరికీ చెప్తాను. అదే నా బాధ్యత, అదే ఇప్పటి కర్తవ్యం. సుఖస్వరూపైన ఆత్మ యొక్క కర్తవ్యం ఇదే. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. अभी एक सेकंड सभी बहुत मीठी मीठी स्वीट साइलेंस के स्टेज के अनुभव में खो जाओ।
बड़ा सुख मिलता है बाबा तेरी यादों में, बड़ा सुख मिलता है बाबा तेरी यादों में। दिल खो जाता है मन मेरा गाता है, दिल खो जाता है मन मेरा गाता है तेरी मीठी बातों में, बड़ा सुख मिलता है बाबा तेरी यादों में, बाबा तेरी यादों में। आंखें बंद कर लो तो तुम नजर आते हो, आंखें बंद कर लो तो तुम नजर आते हो। पल में आकर हमको बाबा, पल में आकर हमको बाबा पास ले जाते हो। देखे नजारा प्यारा प्यारा, देखे नजारा प्यारा प्यारा तेरी प्यारी आँखों में, बड़ा सुख मिलता है बाबा तेरी यादों में, बाबा तेरी यादों में। मन ये मगन हुआ पास तेरे आकर, मन ये मगन हुआ पास तेरे आकर। बेफिक्र हम हो गए हैं, बेफिक्र हम हो गए हैं बाबा तुमको पाकर। रोशनी से भरी भरी दुआओं से सजी हुई, रोशनी से भरी भरी दुआओं से सजी हुई जीवन की इन राहों में, बड़ा सुख मिलता है बाबा तेरी यादों में।
बड़ा सुख मिलता